హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఐఆర్ ప్రకటన వచ్చేసింది. ప్రభుత్వంపై 600 కోట్ల భారం అంటూ అప్డేటు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరిదాకా అయితే చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పటికే ఐక్య ఉద్యమాలు పిలుపునిచ్చినటువంటి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు గారి ఆధ్వర్యంలో నాయకుల బృందం ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టి మొదటగా ఈరోజు విజయవాడ ఏపీ ఎన్‌జీఓ భవన్‌కి వెళ్లి ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రమణలను కలిసి ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలపై, ప్రధానంగా ఆర్థిక ప్రయోజనాలపై గత 2 ఏళ్లుగా స్పందించనందుకు ఇప్పటికే ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణకు నిర్ణయం తీసుకున్నామని, గతంలో మాదిరిగా ఏపీ జేఏసీ అమరావతి కలిసి ఉద్యోగుల కోసం ఐక్యంగా పోరాటానికి కలిసి రావాలని కోరుతూ ఈ నెల 28వ తేదీన ఏపీ జేఏసీ అమరావతి జరపనున్నటువంటి రాష్ట్ర సదస్సులో పాల్గొనవలసిందిగా వారినైతే ఆహ్వానించారు. అయితే ఈ సందర్భంగా బొప్పరాజు గారు మాట్లాడుతూ, సాంప్రదాయంగా ఏ ప్రభుత్వాలైనా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిగిన వెంటనే నిర్ణయాలు వెల్లడిస్తాయని, కానీ ఈ కూటమి ప్రభుత్వం గత నెల 22వ తేదీన చర్చలు జరిపి దాదాపుగా నెల రోజులు పూర్తయినప్పటికీ కూడా ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదని, ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి సాధారణ ఉద్యోగులందరూ కూడా గతంలో మాదిరిగా 2 జేఏసీలు కలిసి ఉద్యమం చేయాలి అని కోరుకుంటున్నారని, కనుక మనందరం కలిసి ఐక్యంగా ఉద్యమం చేద్దామని విద్యాసాగర్ గారు మరియు రమణలను బొప్పరాజు, పల్లిశెట్టి దామోదరరావు గారు అయితే కోరటం జరిగింది. అయితే ఈ విషయంపై ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షులు విద్యాసాగర్ గారు స్పందిస్తూ, మేము వచ్చే నెల 3వ తేదీన ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని, ఆ సమావేశంలో నిర్ణయం తీసుకొని మీకు తెలియజేస్తామని తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీ రామకృష్ణ గారు అందుబాటులో లేనందున ఫోన్లో వారిని 28వ తేదీ రాష్ట్ర సదస్సుకు తప్పక హాజరు కావాల్సిందిగా, మరియు ఉద్యోగుల ఐక్య ఉద్యమాలకు సచివాలయ సంఘం తరపున కూడా పాల్గొనాలని చెప్పేసి కోరి ఉన్నారు. అయితే ఈ ఆహ్వాన కార్యక్రమంలో బొప్పరాజు గారు వారితో పాటు సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదరరావు, ఉద్యమ కమిటీ అధ్యక్షుడు టీవీ ఫణిఫేర్ రాజు, కోశాధికారి తిమ్మార సత్తి నాగేశ్వరరావు గారు, మహిళా విభాగం రాష్ట్ర చైర్మన్, రాష్ట్ర చైర్పర్సన్ శ్రీమతి పారే లక్ష్మి, సెక్రటరీ జనరల్ శ్రీమతి పొన్నూరు విజయలక్ష్మి, వీఆర్ఓ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి జి. అనుపమ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు బత్తిన రామకృష్ణ, క్యాపిటల్ సిటీ అధ్యక్షుడు రవిప్రసాద్, ప్రధాన కార్యదర్శి మందపాటి శంకర్రావు తదితరులైతే పాల్గొని విజయవంతం చేయనున్నారనమాట. అట్‌లీస్ట్ 10% అయ్యారైనా ప్రభుత్వం ఈలోపు ప్రకటిస్తుందేమో అని ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో 10% ఐఆర్ ప్రకటించాలన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా 600 కోట్ల రూపాయలు భారం పడుతున్నట్టుగా ఆర్థిక శాఖలు వెల్లడిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం వెలువడనుందా అనేది మనకు మరో 3 రోజుల్లో అయితే నిర్ణయము రాబోతోంది.